విద్యార్థుల్లో నింపాలి. తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచన. పిల్లల మార్కుల జాబితాలను తల్లిదండ్రులు తమ విజిటింగ్ కార్డులా పరిగణించవద్దని ప్రధాని మోడీ కోరారు. విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి తగ్గించడంలో, వారు మెరుగ్గా రాణించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దోహదపడాలని సూచించారు. వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టే పరీక్షాపై చర్చ వార్షిక కార్యక్రమాన్ని సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని 2 గంటల సేపు ముచ్చటిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. మోడీ ప్రసంగ వివరాలు చూస్తే, మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు, అది వారి భవిష్యత్ హాని కలిగిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఎవరినైనా కలిసినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి పిల్లల మార్కుల గురించి గొప్పగా చెప్తారు, అది సరికాదు. తోబుట్టువుల మధ్య వైరాన్ని పెంచేలా తల్లిదండ్రులు వ్యవహరించకూడదు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో పిల్లలు చిన్న చిన్న లక్ష్యాలు విధించుకుని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. అలా చదువుతూ వెళ్తే పరీక్షలకు పూర్తిగా సిద్ధమవుతారు. విద్యార్థులు తమతో పాటు పోటీ పడాలే కానీ ఇతరులతో కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం అంటూ 2023లో రికార్డు సృష్టించిన అమెరికా 1,40,000 మంది విద్యార్థులకు వీసా. ప్రతి 4వ విదేశీ విద్యార్థి భారతీయుడే అక్కడ సంపాదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మత్స్యశాఖ ఉద్యోగి చొక్కా పట్టుకుని